గురూజీ 72 గంటల్లోని ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు #1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. వక్రతుండ మహాకాయం కోటేశ్వరి సమప్రభం నిర్విఘ్నే కుర్మే దేవ సర్వకార్య సర్వత సర్వమంగళ మాంగళ్యే శివే సర్వహత సాధకే శరణ్యే త్రంబకే గౌరీ నారాయణే నమస్తే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ్ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. డాక్టర్ పిఏ రామన్ గారి పాదం నమస్కరించుకుంటూ ఇప్పుడు మన గ్రహ సంచారం ఎలా ఉంది, జూలై నెలలో ఏ ఏ గ్రహాలు మారుతున్నాయి వాటి గురించి ముందుగా తెలుసుకుందాం. ఈ గ్రహ నెలంతా కూడా బుధ సంచారం కొంచెం విశ్రంభలితంగా ఉంటుంది. బుధుడు మారుతున్నాడు, శని వక్రించారు, అందుకని చికాకులు అందరికీ ఉంటాయి. ప్రతి రాశి వాళ్ళకు కూడా ఏదో ఒక చికాకు ఫేస్ చేస్తూనే ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే గ్రహాలు అనేది మనం వాటిని గ్రహ దోషం అనేది అనుభవిస్తే గానీ వాటి గురించి తెలియదు. ప్రతి ఒక్కరు గ్రహం ఏముందిలే, గ్రహం వాటి ఉపయోగం ఏంటి మనకి అనుకుంటారు. కానీ గ్రహ సంచారం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఈ బుధుడి వల్ల వ్యాపారాలు చాలా వరకు నష్టపోతుంటారు. అప్పుల భారం పెరుగుతుంది. ఏదైనా సరే అప్పులు ఇస్తే కూడా అప్పులు రావు. ఉద్యోగస్తులు కూడా పని భారం పెరుగుతుంది. పై ఉద్యోగులు ఇబ్బందులు కూడా అధికంగా ఉంటాయి. ఈ బుధ గ్రహం వల్ల అన్ని చికాకు కూడా అధికంగా ఉంటాయి. కానీ గ్రహాలు మిశ్రమ ఫలితంగానే రాణిస్తాయి కాబట్టి ఇబ్బంది పడకండి. శని వక్రించడం వల్ల శని దోషంలో వాళ్ళకి ప్లస్ పాయింటే కానీ ఇబ్బంది అంటూ ఏముండదు. కానీ ఈ శని ప్రభావం అనేది జనరల్ గా శని బుధుల కలయిక ఇప్పుడు ఈ నెల జరుగుతుంది. దాంతో కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది కూడా పడకుండా జాగ్రత్తగా ఉండటానికి ధ్యానాన్ని స్వామివారికి ఎప్పుడు బుధగ్రహానికి శ్లోకం చదువుకోండి, శని శ్లోకం చేయండి. ఎప్పుడప్పుడు రవికి కుదిరిగి పూజ చేసుకుంటూ ఉండండి. చేసినట్లయితే మీకు అన్ని విషయాలు కూడా ఏ గ్రహ దోషాలు కూడా మన దొలికి రావు. దైవారాధనతో ప్రతి పని కూడా సాధించగలుగుతాము. అందుకని ప్రతి రాశి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. అలా ఉన్నట్లయితే ఇబ్బందులు జరిగిపోతాయి. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ నెలంతా కూడా ప్లస్ పాయింట్ లోనే ఉంది. ఎందుకంటే 6 గ్రహాలు యోగిస్తున్నాయి. 6 గ్రహాల్లో కూడా ఏది ఇబ్బంది పెట్టదు. మంచి యోగంగా ఉంది. ఆర్థికంగా ఇబ్బంది అంటే ఏమీ లేదు. ధనలాభం బాగా ఉంది. ధన సమృద్ధిగా అందుతుంది. ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగాల్లో భారం అతిగా స్టూడెంట్స్ కి, ఉద్యోగస్తులకు కానీ, ఉద్యోగస్తులకైతే పైవాడి భారం అధికారికం, వాళ్ళ గురించి ఇబ్బందులు అధికంగా ఉంటాయి. పని వాళ్ళతో కూడా సమస్యలు వస్తాయి. ఇంట్లో కూడా విద్యార్థులు చదువుల మీద శ్రద్ధ పెడతారు, బాగా చదువుకుంటారు. ఏదైనా మంచి మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి వెళ్ళండి. అన్ని విధాలు కలిసి వస్తుంది. ఇబ్బంది అంటూ ఉండదు. ఎట్టి వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి ప్రతిదీ కూడా బాగుంది అని అనుకుంటారు. కానీ ఏదో ఒక ఇబ్బంది కనపడుతూనే ఉంటుంది. ఈ రాశిలో కూడా మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రాల వాళ్ళు ఈ రాశి వాళ్ళు అవుతారు. ఈ రాశి వాళ్ళకి ఈ 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఒక్కొక్కరికి ఒక విధంగా ఉంటుంది. ఒక్కొక్కరికి ఉద్యోగంలో ఇబ్బందులు వస్తుంటే ఉద్యోగాలు వేగా ఆహారపడుతున్నారు, లేక ఇబ్బంది పడుతున్నారు. ఆరుద్ర వాళ్ళైతే మానసిక ఆందోళన, ఆరోగ్యంలో సమస్యలు, ఇబ్బందులు అధికంగా ఉంటాయి. మృగశిర వాళ్ళకు కూడా వివాహాలు కాకుండా మరేమంటే ఆ దోషం ఉంది, ఈ దోషం ఉంది అని బాధపడుతూ ఇబ్బంది పడుతుంటారు. గ్రహ దోషాలకి రెమెడీ చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఈ రాశి జరుగుతూనే ఉంటాయి. పర్యావరణం చేసుకుంటూ జాగ్రత్తగా ఉండండి. ప్రతిదీ కూడా తొందరపాటు నిర్ణయాలు చేసుకోకండి. అప్పుడప్పుడు గృహంలో కూడా శుభ కార్యక్రమంలో పాల్గొంటారు. శుభయోగాలు బాగా కలుగుతూ ఉంటే గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇళ్లలో కూడా పెద్దలు చెప్పినట్లుగానే ప్రతి పని కూడా ఆచరిస్తూ ఉంటారు. ఇబ్బంది అంటూ ఉండదు. ఈ మిథున రాశి వాళ్ళకి అప్పుడప్పుడు కళత్ర సుఖం ఉండదు. కళత్ర దోషం ఇబ్బంది పడుతూ ఉంటుంది. భార్యాభర్తలు ఏదో ఒక విషయంలో చికాకు పడుతూనే ఉంటారు ఈ రాశి వాళ్ళు. అందుకని ఈ రాశి వాళ్ళు ప్రతి కూడా జాగ్రత్తగా ఉండండి. అన్ని విధాలు బాగుంది, టైం బాగానే ఉంది కాబట్టి భయపడకండి. నెలంతా కూడా మంచి యోగప్రదంగా ఉంటుంది. ప్రతిదానికి ఒక రెమెడీ అంటూ ఉంటుంది. చక్కగా స్వామివారిని పూజ చేసుకోండి, లక్ష్మీ గణపతిని పూజ చేసుకుంటూ ఉండండి. అన్ని విధాలు కలిసి వస్తుంది. ఇబ్బంది అంటూ ఉండదు. ప్రతి ఒక్కరికి మనకి రాసుల వాళ్ళకి ప్రతిదీ ఏదో ఒక చికాకు ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ప్రజెంట్ ఏలినాటి శని నడుస్తుంది. ఏలినాటి శని ముందున్నప్పుడు చేయాలి, శనికి తేలాభిషేకం చేయించుకుంటూ ఉండాలి. కొన్ని నక్షత్రాలకి కేతుల దోషం ఉంటుంది, కొంచెం శుక్ర దోషం ఉంటుంది, కొంచెం రవి దోషం ఉంటుంది. ఇలాంటప్పుడు వాటి తగ్గ పరిహారం చేసుకోండి.
చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. అలాగే వృషభరాశి వాళ్ళకి కూడా కొన్ని గ్రహాలు వాళ్ళకి సూటబుల్ గా లేకపోయినా కూడా వాళ్ళు కూడా అప్పుడప్పుడు జాగ్రత్తగా గ్రహ దోషాలు లేకుండా చేసుకుంటుండే. కుజగ్రహ దోషం కానీ, రవిగ్రహ దోషం కానీ, ఏదైనా సరే దోషం అనేది మనం జాతకాన్ని బట్టి, డేట్ ఆఫ్ బర్త్ బట్టి, ఆ టైం వాళ్ళ ఏ నక్షత్రంలో ఉన్నారు, ఏ లగ్నంలో ఉన్నారు, వాళ్ళు ఏ ఇబ్బంది పడుతుందో తెలుసుకొని దానికి రెమెడీ చేసుకోండి. చేసుకున్నట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి. అలాగే ఈ మిథున రాశి వాళ్ళకి కూడా మంచి టైం బాగుంది. కానీ ఈ రాశి వాళ్ళు కూడా గణపతి, లక్ష్మీ గణపతిని పూజ చేసుకోవాలి. లక్ష్మీ గణపతి అధిపతి వాళ్ళకి, అందుకని వాళ్ళు లక్ష్మీ గణపతి హోమం చేయించుకుంటే అన్ని విధాల పరిహారం అయిపోతుంది. దాంతో పాటు ఆ హోమంలో ఉండాళ్ళు చేసి వేసినట్లయితే గరికతో పూజ చేయండి. చేసినట్లయితే కూడా ఈ మిథున రాశి వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా, ఎలాంటి సమస్య వచ్చినా కూడా గణపతి సునాయాసంగా తీసేస్తాడు. ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే గ్రహాలు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా భగవన్నామం వల్ల మన గ్రహాలు కొంచెం ఇబ్బంది తప్పుతుంది. అందుకని జాగ్రత్తగా చేసుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి టైం చాలా బాగుంది ఇప్పుడు. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా మంచి అనుకూలంగా ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా అనుకున్న పనులను అనుకున్నట్లు అయిపోతున్నాయి. ఇబ్బంది అంటూ ఏం లేదు కన్యారాశి వాళ్ళకి. 99% వరకు కన్యారాశి వాళ్ళకి గ్రహాల అనుకూలం చాలా బాగుంది. అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా నెరవేరుతుంటాయి. ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమి ఉండదు. ఎందుకంటే కన్యారాశికి బుధుడే అధిపతి, డబ్బులు ఇచ్చేది ఆయనే. అందుకని జనాభా కన్యారాశి వాళ్ళకి ఇబ్బంది అంటూ ఉండదు. మంచి ఆలోచన, మంచి ప్రవర్తన ఉంటుంది. ఎప్పుడు మనసు మంచి మార్గంలో వెళుతుంటారు, దాదన్మాలు చేస్తుంటారు కన్యారాశి వాళ్ళు. ప్రతి మందికి చేదాతే చాలు లేదనకుండా పెడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరు మాటతోనే మంచనంతో పేరు తెచ్చుకుంటారు. మంచి మంచి అవార్డ్స్ కూడా అందుకుంటారు. ఈ రాశి వాళ్ళకి ప్రతి ఒక్కరి నెలంతా కూడా మంచి యోగప్రదంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు అయిపోతాయి. పట్టిందల్లా బంగారం అన్నట్టుగానే ఉంటుంది. అప్పుడప్పుడు చికాలు వచ్చినా భయపడకండి కన్యారాశి వాళ్ళు. అవన్నీ జనరల్ గా వస్తూ ఉంటాయి. వచ్చినా భయపడకుండా చక్కగా గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి భయపడకండి. ఈ కన్యారాశి వాళ్ళలో అసంతృప్తి అనేది కనపడదు. ప్రతి కూడా తృప్తిగా చేసుకుంటారు. భగవన్నామం ఎక్కువ చేస్తారు. క్రియేటివ్ మైండ్ ఎక్కువగా ఉంటుంది. ప్రతి కూడా మంచి ఆలోచనతో చేస్తుంటారు, మంచిగా ఉంటారు. విద్యార్థులు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు. చదువుల విషయంలో అసలు వెనకారు అనమాట. ప్రతి కూడా బాగుంటారు. ముఖ్యంగా వ్యాపారాలు చేసే ధోరణి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు, బాగుంటుంది. మహిళలకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఎవరికైనా సరే ఏ వ్యాపారం అయినా సరే బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వాళ్ళకి ప్రతి విషయంలో మానసిక ఆందోళన మాత్రం అప్పుడప్పుడు కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ కన్యారాశి వాళ్ళకి ఊరికి ఆలోచిస్తూ ఉంటారు. థింకింగ్ ఎక్కువగా ఉంటుంది మనసులో. ఈ థింకింగ్ వల్ల మైండ్ అనవసరంగా డైవర్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా గ్రహించుకోండి. అప్పుడప్పుడు ప్రశాంతత కోసం మెడిటేషన్ చేయండి. చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ఈ కన్యారాశి వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ మాత్రం టైం అన్ని విధాలా బాగుంది. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. గురుబలం బాగుంది. ఈ రాశి వాళ్ళకి భయం అంటూ ఏమీ లేదు. చక్కగా గురువు పూజ చేసుకోండి. గురు శ్లోకాన్ని పఠించండి. పూజ శ్లోకాన్ని బుధుడికి మంచిగా పూజ చేసుకోండి. అన్ని విధాలా బాగుంటుంది. అలాగే లక్ష్మీ గణపతికి పూజ చేసుకోండి. చేసుకునేటప్పుడు ప్రతి చవితికి గణపతికి ఉండాడు పోయండి. పోసినట్లయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది. ఇబ్బంది అంటూ ఉండదు. అమ్మవారికి ఎర్రని మంకెన పూలతో పూజ చేసుకోండి కన్యారాశి వాళ్ళు. సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఇవన్నీ కూడా మనం చెయ్యాలి. చెయ్యకుండా పని అవటం లేదని మాత్రం అనుకోవద్దు. ప్రతి పని కూడా మనం చేసినట్లయితే ఈ కన్యారాశి వాళ్ళకి ఈ నెలంతా కూడా బాగుంటుంది. ఇబ్బంది అంటూ ఉండదు.